హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. నిన్న మనకి రైల్వే నుండి అధికారికంగా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఓకే, ఆల్రెడీ ఏజ్ క్వాలిఫికేషన్ వివరాలతో పూర్తి వీడియో అనేది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి. ఈ రోజు ఆ అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించిన పరీక్షా విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న వివరాలు అయితే ఇంగ్లీష్ తెలుగు రెండు లాంగ్వేజ్ లో కూడా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఓకే, సో యాక్చువల్ గా ఈ అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, రీసెంట్ గానే 2024లో నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. CBT1 కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ గా CBT2 కూడా అయిపోవాల్సి ఉంది మార్చ్ మంత్ లోనే. కాకపోతే మనకి టెక్నికల్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయింది. CBT2 అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఫస్ట్ స్టేజ్ CBT1 ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ స్టేజ్ CBT2 పెడతారు. ఇందులో నెక్స్ట్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT కూడా ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. మనకి ప్యాటర్న్ సిలబస్ CBT1కి ఎలా ఉంటుందంటే 60 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. 75 మార్కులు అనేవి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకి 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా ఆన్సర్ చేయాలి, లేకపోతే వచ్చిన మార్కులు కూడా మీకు పోవడం జరుగుతుంది. 1/4 కాదు 1/3, అంటే ప్రతి 3 మిస్టేక్స్ కి 1 మార్క్ అనేది మైనస్ అయితే చేస్తారు. ఓకే, నార్మలైజేషన్ అనేది CBT1 కి అయితే ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్స్ లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి. బట్ CBT2 అనేది జోన్ వైజ్ గా కండక్ట్ చేయడంతో నార్మలైజేషన్ అనేది CBT2 కి అయితే ఈసారి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ కి అయితే తొలగించడం జరిగింది. ఓకే, మినిమం పర్సంటేజ్ పాస్ అవ్వాలంటే అన్రిజర్వ్ EWS కి 40%, OBC నాన్ క్రిమినల్ కి 30%, SCకి 30%, STకి 25% మార్కులు అయితే రావాలి. అలాగని చెప్పి ఈ పాస్ పర్సంటేజ్ వచ్చినంత మాత్రాన ప్రతి వాళ్ళు CBT2కి వెళ్ళిపోరు. నెంబర్ ఆఫ్ పోస్టులు బట్టి మనకి కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు. ఆ కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ CBT2కి అయితే వెళ్తారు. ఓకే, పరీక్షా విధానం స్టేజ్ 1 మొత్తం 75 ప్రశ్నలు, 60 నిమిషాల పరీక్షా సమయం, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది అయితే ఉంటుంది. ఓకే, ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది. దీంట్లో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలి. అలాగే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, వర్బల్ ప్లస్ నాన్ వర్బల్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనేది అయితే ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ లో మీకు నెంబర్ సిస్టమ్ నుండి ప్రశ్నలు అడుగుతారు. అలాగే బాడ్మాస్ రూల్ అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, సింప్లిఫికేషన్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం ఈ ఆర్డర్ లో సాల్వ్ చేయాలి. ఈ బాడ్మాస్ బేస్ చేసుకుని సింప్లిఫికేషన్స్ అడుగుతాడు. డెసిమల్స్, ఫ్రాక్షన్, LCM, HCF, రేషియో, ప్రపోర్షన్, తెలుగులో కూడా చెప్తాను నెక్స్ట్, మీకు వీడియోని పూర్తిగా చూడండి. పర్సంటేజెస్, మెన్జురేషన్, ఇందులో 2D 3D రెండు కూడా శాస్త్రగణితం చూసుకోవాలి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్ లో మీకు ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ లో మనకి ముందు చూసినవన్నీ అర్థమెటిక్ కదా. ప్యూర్ మ్యాథ్స్ లో ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనేవి చూసుకోవాలి. అలాగే స్క్వేర్ రూట్స్, ఏజ్, క్యాలిక్యులేషన్, క్యాలెండర్, క్లాక్, పైప్స్ అండ్ క్వశ్చన్స్ లాంటి ప్రశ్నలు అయితే అడుగుతారో. ఓకే, ఇందులో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండు ప్రిపేర్ అవ్వాలి. ఇక రిఫరెన్స్ బుక్స్ విషయానికి వస్తే మీకు బై చేయాలనుకుంటే కనుక మీకు ఆన్లైన్ బుక్స్ మనకి లింక్స్ అనేవి టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ప్రతి వాళ్ళు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. లేదంటే డైరెక్ట్ గా టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి 55,000కి పైగా ఫాలోవర్స్ ఉంటారు. సో మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఫాస్ట్ గా అప్డేట్స్ అనేవి తెలుసుకోవడానికి ఉంటుంది. ఏదైనా బుక్స్ అనేవి ఇప్పుడైనా లూట్ ఆఫర్ లోకి వచ్చినట్లయితే కనుక రీసెంట్ గా లూసెంట్ బుక్ అనేది 100 రూపీస్ లూట్ డీల్ కి అయితే వచ్చింది. 300 రూపీస్ బుక్ అనేది, అది ఆల్రెడీ టెలిగ్రామ్ లో షేర్ చేసిన. అటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు కాబట్టి టెలిగ్రామ్ లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీలో మీకు ఎనాలజీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్షిప్, సిలాయిజం, జింబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీ, డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ లాంటి ప్రశ్నలు అయితే రీజనింగ్ లో అడుగుతారో. మీకు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించి కిరణ్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బుక్ అని అయితే ఉంటుంది. ఆ బుక్ తీసుకుంటే మీకు SSC CGL లెవెల్ దాకా కూడా యూజ్ అయితే అవుతుంది. ఓకే, లేదా మీకు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనా బుక్స్ ఉన్నా సరే మరి అంత డెప్త్ గా అయితే ప్రిపేర్ అవసరం లేదు. ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అనేవి బేసిక్స్, అలాగే బేసిక్ లెవెల్ ప్రశ్నలు అనేవి సాల్వ్ చేయడం నేర్చుకోండి.
ఇక అర్థమెటిక్ విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 బుక్ అనేది మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మనకి తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. బుక్స్ అన్నీ కూడా లింక్స్ టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను. ఒకసారి మీరు అక్కడ నుండి చెక్ చేసుకొని బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఓకే. మ్యాథమెటిక్స్‌కి సంబంధించి మీకు ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంటే ఆ బేసిక్స్ సాల్వ్ చేసిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్‌కి కిరణ్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది లేదా రాజేష్ వర్మ బుక్ అనేది ఉంటుంది మ్యాథ్స్‌కి అదన్నా సరే సరిపోతుంది. ఓకే. రీజనింగ్ విషయానికి వచ్చేసరికి రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ బుక్ ఉంటుంది. లేదా ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మీకు ఇచ్చిన బుక్‌లో బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా ఇక్కడ ఉన్న చాప్టర్స్ అన్నీ ఏది ఎలా సాల్వ్ చేయాలని బేసిక్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ ఓకే. రైల్వేకి సంబంధించి నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేసుకొని లేదా ప్రీవియస్ పేపర్ బుక్స్ అనేవి ఉంటాయి. క్వెషన్ ఆన్సర్ సొల్యూషన్‌తో బయట మార్కెట్‌లో ఏదైనా కిరణ్ ప్రకాషన్ గాని ఏదైనా ఎడిషన్ తీసుకుని ఆ బుక్స్ అన్నీ కూడా రీజనింగ్ క్వెషన్‌లు అన్ని పేపర్స్ అన్ని సాల్వ్ చేసి బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు చేస్తే మాక్సిమం రీజనింగ్‌కి అయితే సరిపోతుంది. ఓకే. బేసిక్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్ రీజనింగ్‌కి. అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్‌లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే ఫిజిక్స్‌లో ఉన్న చాప్టర్స్ అన్ని కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అంటే బయాలజీలో ఉన్నవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి 10th స్టాండర్డ్ లెవెల్‌లో. ఇంగ్లీష్‌లో నంబర్ 1 బుక్ జనరల్ సైన్స్‌కి సంబంధించి మీకు లూసెంట్ జీకే బుక్ ఉంటుంది. దాంట్లో జనరల్ నాలెడ్జ్‌తో పాటుగా జనరల్ సైన్స్ మొత్తం కవర్ అవుతుంది. ఇంకా మీకు డెప్త్‌గా కావాలంటే ఓన్లీ జనరల్ సైన్స్‌కి సెపరేట్ బుక్ అనేది ఉంటుంది లూసెంట్‌లో. తెలుగు మీడియం విషయానికి వచ్చేసరికి ప్రాపర్‌గా బుక్స్ అయితే లేవు గానీ ఉన్న వాటిలో మీకు హైటెక్ విజయరహస్యం గాని, లేదా జీపీకే పబ్లికేషన్స్ గాని, లేదా 6th క్లాస్ నుండి 10th క్లాస్ దాకా ఎస్సీఆర్‌టీ ఆర్ ఎన్సీఈఆర్‌టీ బుక్స్ గాని ఫాలో అవ్వండి. ఇక జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 12 మంత్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. రైల్వే ఎగ్జామ్స్‌కి కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి మీద సెపరేట్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను. ఒకసారి అది చెక్ చేయండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇస్రో వాళ్ళు ఏమన్నా చంద్రయాన్ లాంటి గ్రహాలు ప్రవేశపెట్టారా? కొత్తగా ఐఐటీస్ ఏమన్నా ఇన్వెన్షన్స్ చేసినాయా? ఓకే. ఓకే. నానో టెక్నాలజీ ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకొస్తాయి. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్‌గా ఖచ్చితంగా బిట్స్ అడుగుతూ ఉంటాడు. స్పోర్ట్స్ రిలేటెడ్‌గా స్టాటిక్ జీకే పరంగా అడుగుతూ ఉంటాడు. పాతవి ట్రోఫీస్ గాని, ఓకే. అలాగే మనకి ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ జరగబోతున్నాయి, అలాగే స్పోర్ట్స్‌లో టెర్మినాలజీ గాని, స్పోర్ట్స్‌లో ట్రోఫీస్ గాని, ఇలా ఏదో రకంగా అడుగుతాడు. అలాగే కల్చర్ అంటే ఇందులో డాన్స్ ఫార్మ్స్, పెయింట్స్, ఆర్ట్స్ ఇవన్నీ వస్తాయి. అలాగే పర్సనాలిటీస్ ప్రముఖ వ్యక్తులు, ఎకనామిక్స్, పాలిటిక్స్ అనేవి కూడా మీరు బ్రీఫ్‌గా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఈ విధంగా సీబీటీ 1 సిలబస్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా మీకు డీటెయిల్‌గా చెప్తాను. వెయిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి తెలుగులో మ్యాథమెటిక్స్ సిలబస్ చూసినట్లయితే నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ, అలాగే బాడ్ మాస్ బేస్ చేసుకొని అడిగే ప్రశ్నలు, దశాంశాలు, భిన్నాలు, ఓకే. అలాగే కనిష్ట సామాన్య గుణిజము అంటే కాసాగు, గాసాబా, గరిష్ట సామాన్య గుణిజము, నిష్పత్తి అనుపాతము, అలాగే శాతాలు, ఓకే. అలాగే క్షేత్రమితి, వైశాల్యము, ఘనపరిమాణం అంటే 2D, 3D 2 కూడా మెన్సురేషన్‌లు చూసుకోవాలి. కాలము మరియు పని, కాలము, దూరము, సాధారణ లేదా బారు వడ్డీ, చక్రవడ్డీ, అలాగే లాభ నష్టాలు, వయస్సుల పైన సమస్యలు, గొట్టాలు, తొట్టెలు అంటే పైప్స్ అండ్ క్వెషన్స్ కానీ, క్యాలెండర్ ఖచ్చితంగా మోస్ట్‌లీ ఒక ప్రశ్న వస్తుంది. గడియారాలు, అలాగే ప్యూర్ మ్యాథ్స్‌కి వచ్చేసరికి ఆల్జీబ్రా, జామెట్రీ, రేఖాగణితము, జ్యామితి, త్రికోణమితి, అలాగే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే ప్రాథమిక గణాంకాలు ప్యూర్ మ్యాథ్స్‌లో ఈ 4 కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే సరాసరి, సగటు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ రైలుపైన సమస్యలు, పార్ట్నర్‌షిప్ భాగస్వామ్యం, బోట్స్ అండ్ షిప్ పడవలు ప్రవాహాలు. ఈ 4 చాప్టర్స్ సిలబస్‌లో మెన్షన్ చేయలేదు గానీ లాస్ట్‌లో ఎక్సెట్రా, ఈటీసీ అని మెన్షన్ చేశాడు కదా! కాబట్టి ఇందులోను కూడా ప్రశ్న ఇచ్చినా మనం అడగడానికి లేదు. ఏమన్నా అంటే ఎక్సెట్రా అని ఉంది కదా! అందులో పరంగా ఇవి ఇచ్చామంటాడు. కాబట్టి ఎలాగా మోస్ట్‌లీ 90% మనం అర్థమెటిక్ ఎలాగా సిలబస్ కంప్లీట్ చేస్తాం కాబట్టి జస్ట్ ఈ 4 చాప్టర్‌లు వదిలేయడం ఎందుకు కాబట్టి జస్ట్ బేసిక్స్ అనేవి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధాలు, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్, సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ పోలికలు, భేదాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, పజిల్స్, అలాగే డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అంటే ప్రకటనలు, తీర్మానాలు, స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రకటనలు, ప్రతిస్పందనలు ఇటువంటి రిలేటెడ్‌గా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇవి చూసుకోండి. స్టేట్మెంట్, కన్క్లూజన్ గాని, కోర్స్ ఆఫ్ యాక్షన్ గాని ఎక్కువగా అడుగుతాడు. అలాగే కోడింగ్, డీకోడింగ్ గాని, నంబర్ సిరీస్ రిలేటెడ్‌గా అటువంటివి కూడా రీజనింగ్‌లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. 1, 2 ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలని అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ లాంటివి కూడా రీజనింగ్‌లో అడగడం అయితే జరుగుతుంది. అలాగే ఇక జనరల్ సైన్స్ విషయానికి వచ్చేసరికి చూడడానికి చాలా సింపుల్‌గా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, లైఫ్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అని చెప్పి కనబడుతుంది. కానీ డెప్త్‌లోకి వెళ్తే మనకి ఇందులో జనరల్ సైన్స్ అంటే లైఫ్ సైన్స్‌లో మనకి ఏం ప్రిపేర్ అవ్వాలంటే బయాలజీ టర్మ్స్ గాని, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, సెల్ స్టడీ, క్రోమోజోమ్స్, ప్లాంట్ అండ్ ప్లాంట్ డిసీజెస్, యానిమల్ కింగ్డమ్,
హ్యూమన్ బ్లడ్ మానవ రక్తం, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, హ్యూమన్ బాడీ, వైటమిన్స్, అలాగే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ కానీ, సైంటిఫిక్ నేమ్స్ కానీ వైటమిన్స్కి, డిసీజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా లైఫ్ సైన్స్ కిందకి అయితే వస్తాయి. ఓకే, లైఫ్ సైన్స్ లో మనకి ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజం, సైటాలజీ, జెనెటిక్స్, ఆర్గాన్ ఇవల్యూషన్, బాటనీ, అలాగే ప్లాంట్ కింగ్డమ్, మార్ఫాలజీ, ప్లాంట్ టిష్యూ, ఫోటోసింథసిస్, ప్లాంట్ హార్మోన్, ప్లాంట్ డిసీజెస్, ఎకాలజీ, పొల్యూషన్, జువాలజీ, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్, సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, న్యూట్రియంట్స్, హ్యూమన్ డిసీజెస్, మిస్లీనియస్. ఓకే, లూసెంట్ బుక్ లోది ఇది. సో ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్ లో కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ లో భాగంగా ఫిజిక్స్ లో మనకి ఫిజిక్స్ లో యూనిట్, మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, ప్రెజర్, ఫ్లోటేషన్, సర్ఫేస్ టెన్షన్, విసిసిటీ, ఎలాస్టిసిటీ, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్, సౌండ్ వేవ్, హీట్, లైట్. ఓకే, సౌండ్ లైట్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటాడు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, అలాగే ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు, లాస్ కానీ బాయిల్స్ లా ఇలాంటివి. కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, అటామిక్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, ఇది కూడా అడుగుతాడు, ఎవరెవరు కనిపెట్టారు. ఓకే, ఇటువంటివి. అలాగే ఇన్వెన్షన్స్ కానీ, ఇంపార్టెంట్ డిస్కవరీస్ కానీ రిలేటెడ్ టు ఫిజిక్స్, మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ఎస్ఐ యూనిట్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, ఇలాంటివన్నీ ఫిజిక్స్ లో చూసుకోవాలి. అలాగే జనరల్ సైన్స్ లో కెమిస్ట్రీలో సబ్స్టెన్స్ అండ్ నేచర్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, పీరియాడిక్ టేబుల్ కానీ, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్, రిడక్షన్, యాసిడ్ బేసెస్, సాల్ట్స్ కానీ, బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్, ఎలక్ట్రాలిసిస్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్, ఫ్యూయల్స్, మెటాలజీ, ఇంపార్టెంట్ ఫ్యాట్స్ అబౌట్ సమ్ మెటల్స్, నాన్ మెటల్స్, కామన్ ఫ్యాట్స్, ఇలాంటివన్నీ కూడా జనరల్ సైన్స్ లో అడుగుతూ ఉంటాడు. అలాగే లైట్ గా జనరల్ అవేర్నెస్ లో భాగంగా పాలిటీలో మనకి ఆర్టికల్స్ కానీ, ఓకే, డిపిఎస్పి కానీ, కాన్స్టిట్యూషన్, అసెంబ్లీ ఇలాంటివన్నీ కూడా మనం పాలిటీ రిలేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఎకానమీ రిలేటెడ్ గా హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, అగ్రికల్చర్, ల్యాండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, ట్రేడ్, ఎకనామిక్ పాలసీ, ఫిజికల్ పాలసీ, ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్, ట్యాక్స్, ఫారిన్ ట్రేడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎకనామిక్స్ లో అడుగుతూ ఉంటాడు. సో ఓకే, జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ 6 months లో కంప్లీట్ గా ఫుల్ గా కరెంట్ అఫైర్స్ A to Z మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ 12 months 1 year లో ఏవైతే ఇంపార్టెంట్ అవార్డ్స్, నోబెల్ ప్రైజెస్ కానీ, ఆస్కార్ అవార్డ్స్ కానీ, పద్మ అవార్డ్స్ కానీ ఇలాంటి 1 year బ్యాక్ అయినా సరే, లాస్ట్ 6 months కాకుండా అంతకు ముందు అయినవి కూడా ఇలాంటి ముఖ్యమైన అవార్డ్స్ ఉంటే కనుక, జాతీయ చలనచిత్రోత్సవాలు, ఆస్కార్ అవార్డులు, పద్మ అవార్డులు, జాతీయ క్రీడా అవార్డులు ఇలాంటివి ఏదైనా ఉంటే 1 year బ్యాక్ వెళ్ళి కూడా మనం ప్రిపేర్ అయితే అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు, సంస్కృతి, ఆర్థిక శాస్త్రము, రాజ్యాంగం, పాలిటీ అనేవి జనరల్ అవేర్నెస్ లో మనం కవర్ చేయాల్సి అయితే ఉంటుంది. కల్చర్, సంస్కృతిలో డాన్స్ ఫామ్ రిలేటెడ్ గా ప్రముఖ వ్యక్తులు, క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్, అలాగే డాన్స్ లోని ప్రముఖ వ్యక్తులకు వచ్చే అవార్డులు ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. అలాగే ప్రముఖ పెయింటింగ్స్ అనేవి, లిటరేచర్, ఫెస్టివల్స్ మీద కూడా మనకి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా సంస్కృతి, కల్చర్ లోకి అయితే, ఈ సంస్కృతి ఉంది కదా జనరల్ అవేర్నెస్, దీంట్లోకి అయితే సబ్ టాపిక్స్ కిందకి అయితే వస్తాయి. ఓకే, ఇది మనకి CBT 1 కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే సిలబస్ అనేది. నెక్స్ట్ అందులో మనకి క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 అనేది పెడతారు. CBT 2 కి 1:15 అంటే మనకి 9,980 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జాబ్లు ఉన్నాయి కాబట్టి 10,000 × 15 అంటే ఓవరాల్ గా ఇలా కాదు, కేటగిరీ వైజ్ గా అంటే 10,000 పోస్టులు ఎస్సీకి ఏ జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులు 10 ఉంటాయి, 10 × 15 ఆ విధంగా అయితే మనకి CBT 2 కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఓకే, సో ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా చేసే ఛాన్స్ ఉంది. సో ఇది కూడా క్లియర్ కట్ గా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా గమనించండి. సో CBT 2లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ 90 minutes 100 questions, పార్ట్ బి 60 minutes 75 questions, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో పార్ట్ ఏలో మనకి అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ కి 40%, ఓబీసీ నాన్ క్రిమినల్ కి 30, ఎస్సీ 30, ఎస్సీకి 25% అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. ఓకే, సో మనకి స్కోర్డ్ ఇన్ పార్ట్ ఏ విల్ బి కౌంటెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్. సో పార్ట్ బి అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. కమ్యూనిటీ వైజ్ గా 35% అనేది, పార్ట్ ఏ మాత్రమే మీకు స్కోర్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇదైతే గమనించండి. సో మీకు పార్ట్ ఏ చూసుకున్నట్లయితే, సో మనకి ఏదైతే CBT 1 లో ప్రిపేర్ అయిన మ్యాథమెటిక్స్ కానీ, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కానీ ఉందో, ఇదంతా సేమ్ మనకి CBT 1 లో ప్రిపేర్ అయింది. కొంచెం డెప్త్ గా అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది పార్ట్ ఏలో మనం ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ డ్రాయింగ్, ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్ లైక్ జామెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్ రిప్రజెంటేషన్, యూనిట్ మెజర్మెంట్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్, ఎనర్జీ, స్పీడ్, వెలాసిటీ, హీట్, టెంపరేచర్, బేసిక్ ఎలాస్టిసిటీ, లివర్స్ అండ్ సింపుల్ మెకానిక్స్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, IT లిటరసీ ఇటువంటివన్నీ కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ప్రిపేర్ అయితే అవ్వాలి.
ఇక పార్ట్ బి విషయానికి వచ్చేసరికి పార్ట్ బిలో మీరు ఏదైతే ట్రేడ్ ఐటీఐ ట్రేడ్ రిలేటెడ్గా మీరు అప్లై చేసి ఉంటారు కదా, లేదా బీటెక్లో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా కొన్ని ట్రేడ్స్ అయితే ఉంటాయి కదా, ఆ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రేడ్ రిలేటెడ్గా మీకు ప్రశ్నలు అడుగుతారో, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇలా మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తారో, ఐటీఐ అయితే కనుక ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్ మ్యాన్, ఓకే, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ లేదా టీవీ రేడియో మెకానిక్ ఇలా మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తారో ఆ ట్రేడ్ రిలేటెడ్గా మీకు పార్ట్ బిలో సిబిటి 2లో మీకు ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది. సో ఇది మనకి ఏఎల్పికి సంబంధించిన సిబిటి 1 సిబిటి 2కి సంబంధించిన సిలబస్ అనేది. నెక్స్ట్ సిబిఐటికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే 2024 వాళ్ళు కూడా నెక్స్ట్ సిబిఐటి రాయాలి కాబట్టి. సో వాళ్ళకి మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుందని చెప్పి. రెఫరెన్స్ బుక్స్ అనేవి టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఒకసారి చూసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఎవరైనా బై చేయాలనుకుంటే ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎవరైనా బుక్స్ బై చేయాలనుకుంటే అక్కడ నుండి బై చేయొచ్చు. వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మీకు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఏజ్, క్వాలిఫికేషన్ ఇలాంటి వివరాలు అన్ని కూడా సపరేట్ వీడియో చేశాను. చూడకపోతే ఆ వీడియో చూసి క్లారిఫై చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.